శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలితా మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. సర్వయంత్రాత్మిక అనగా అమ్మవారు అన్ని యంత్రాల రూపంలోనూ ఉన్నది. అమ్మను పూజించడానికి విగ్రహం కన్నా యంత్రం శ్రేష్టమైనది. దేవతామూర్తులన్నింటికి యంత్రాలు ఉన్నాయి. సర్వతంత్ర రూప అనగా వేదాలలో ఉన్న వాటిని మంత్రాలు అంటారు. త్రిమూర్తుల చేత దేవతల చేత రచింపబడిన వాటిని తంత్రాలు అంటారు. అన్ని మంత్రశాస్త్రాలు అమ్మవారి స్వరూపాలే. సర్వతంత్రాలు అమ్మవారి అవయవాలు. మనోన్మణి అనగా మానవులకు శిరస్సు పైన బ్రహ్మరంధ్రం అని ఒకటి ఉంటుంది. కనుబొమ్మల మధ్య నుండి సహస్రార కమలం దగ్గరకు వెళ్ళే దారిలో 8వ స్థానంలో ఈ బ్రహ్మరంధ్రానికి కింద నుండే ఆదేశాన్ని ఈ బ్రహ్మరంధ్రానికి కింద ఉండే ఆదేశాన్ని మనోన్మణి అంటారు. మాహేశ్వరి అనగా శ్రీ దుర్గా సప్తశతిలో అమ్మవారు స్వయంగా దేవతలకు తనకు పైన మరొక ఈశ్వరుడు లేడని, అందుకని తానే మహేశ్వరుని అంటుంది. మహాదేవి అనగా సాలగ్రామాన్ని మహాదేవుడు అంటారు. అమ్మవారు సాలగ్రామానికి అధిష్టాన దేవత కనుక అమ్మవారు మహాదేవి. మహాలక్ష్మి అనగా ఒకప్పుడు త్రిమూర్తులను అమ్మవారు తన సన్నిధానానికి రప్పించుకుంది. ఆ తరువాత తన శరీరం నుండి 3 దివ్యశక్తులను సృష్టించింది. అవే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువుకు పత్నిగా ఇచ్చింది. ఈ తల్లిని త్రిగుణాత్మిక అంటారని శ్రీమద్దేవి భాగవతం, మార్కండేయ పురాణం చెబుతున్నాయి. మృడప్రియ అనగా మృడడు అంటే శివుడు. ఆ మృడునికి ఇష్టురాలు, ప్రియురాలు కనుక అమ్మ మృడప్రియ. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ప్రవర్ధతాం.